16 ల్యాప్టాప్, 17 గట్టిగా కంప్యూటర్ చెప్పలేదా? 17 కంప్యూటర్, 18 బుక్. బుక్ వచ్చింది కదా, బూట్ కదా అది బుక్. 18 చెప్పండి. బైకా, సైకిల్, ఓకే చాలు, చాలా స్లోగా చెప్తున్నారు మీరు. 19 చెప్పండి. బాక్స్, బాటిల్, 19 బాటిల్. 20 లాస్ట్, 20 చెప్పండి. బాల్, 20 బాల్, 20 బాల్. ఇప్పుడు ఇక్కడ 20 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క సీరియల్ నెంబర్ ముందు ఒక్కొక్క విషయం ఉంది. ఈ 20 సీరియల్ నెంబర్తో పాటు వరుసగా చెప్పాలి, మళ్ళీ రివర్స్గా చెప్పాలి. ఎంతసేపులో చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? చాక్లెట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎవరు చెప్తారు? ఎంతసేపులో చెప్పగలరు? ఒకరు లేచి చెప్పండి. ఎవరైనా చూసి ముందు చూడాలి, తర్వాత చూడకుండా చెప్పాలి. ఇక్కడికి వచ్చి చూసి ఎంతసేపులో బైహార్ట్ చేసి చెప్పగలరు? 20 విషయాలే కదా. ముందు వరుసగా చెప్పాలి, మళ్ళా రివర్స్గా చెప్పాలి. ఫస్ట్ 1 to 20, 20 to 1. ఎవరున్నారు? ఒక్కరి వాళ్ళు లేరా? మీరు చెప్పగలరా? ట్రై చేస్తారా? ఎవరు ట్రై చేస్తారు? మీరు ట్రై చేస్తారా? ఇంకెవరు? స్టూడెంట్స్ మీరు ట్రై చేస్తారా? ఎంత టైం? 20 minutes. 10 or 20? 10 or 20 నా? 15 minutes. ఓకే, 15 minutes వరకు ఇక్కడ పబ్లిక్ కూర్చుంటారా? లేదు. సరే, వెరీ గుడ్. చాలా ధైర్యం చేసి ఇక్కడ వరకు వచ్చారు, అవునా లేదా? చాలా గ్రేట్. ఎవరైనా 10 నిమిషాల్లో చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా 5 నిమిషాల్లో చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా 2 నిమిషాల్లో చెప్పేవాళ్ళు ఉన్నారా? 2 నిమిషాల్లో. ఎవరైనా 1 నిమిషంలో చెప్పేవాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ సిస్టర్, మాషాల్లా. చాలా డేర్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్ యూ. అయితే నేను ట్రై చేస్తాను, చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చదువుకుంటాను. నేను చదువుకోవడం కోసం ఎంత టైం తీసుకుంటానో, ఓకేనా? ఎంత టైం తీసుకుంటానో మీరు సెకండ్స్ లెక్క పెట్టండి. ఎవరు లెక్క పెడతారు? నేను రెడీ అంటాను అప్పటి నుంచి, ఓకేనా? రెడీ. ఎన్ని సెకండ్స్ అయినాయి? ఎన్ని సెకండ్స్? 45, 43 సెకండ్స్. సరే, ఓకే, ఇన్షాల్లా. ఓకే బ్రదర్స్, దేవుని చిత్తమైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడితో ప్రార్థిస్తున్నాను సహకరించాలని, ఓకేనా? మీరు చూస్తుండండి. 1 పెన్, 2 చైర్, 3 టేబుల్,
4 సెల్ ఫోన్, 5 బుక్, 6 పెన్సిల్, 7 వాచ్, 8 గ్లాస్, 9 కెమెరా, 10 బ్యాట్, 11 బైక్, 12 మీరు చెప్పొద్దు కార్, 13 హౌస్, 14 టీవీ, 15 సిడి, 16 ల్యాప్టాప్, 17 కంప్యూటర్, 18 సైకిల్, 19 బాటిల్, 20 బాల్. 20 బాల్, 19 బాటిల్, 18 సైకిల్, 17 కంప్యూటర్, 16 ల్యాప్టాప్, 15 సిడి, 14 టీవీ, 13 హౌస్, 12 కార్, 11 బైక్, 10 బ్యాట్, 9 కెమెరా, 8 గ్లాస్, 7 వాచ్, 6 పెన్సిల్, 5 బుక్, 4 సెల్ ఫోన్, 3 టేబుల్, 2 చైర్, 1 పెన్. అయితే ఇప్పుడు మీరు ఏదైనా ఒక నెంబర్ చెప్పండి, ఆ నెంబర్ మీద ఏ వస్తువు ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. 13 హౌస్, 10 బ్యాట్, 15 సిడి, 20 బాల్, 3 టేబుల్, 5 బుక్, 9 కెమెరా, 12 కార్, 11 బైక్, 7 వాచ్, 10 బ్యాట్, 16 ల్యాప్టాప్. అయితే ఇప్పుడు పేరు చెప్పండి, దాని ఏ నెంబర్ మీద ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. చైర్ 2, బైక్ 11, సిడి 15, ల్యాప్టాప్ 16, సైకిల్ 18, వాచ్ 7, కంప్యూటర్ 17. థ్యాంక్ యూ మచ్. చూడండి, మనం ప్రయత్నం చేసి ఇప్పుడు నేను చేయలేనేమో అని భయపడితే చేయలేకపోయేవాడిని, చేయగలుగుతాను అనుకుంటే చేయగలిగాను. అవునా లేదా? ఇదే అనుకోవటంలో చాలా ఉంది. ఇన్షాల్లా చివరిగా మనందరి సృష్టికర్త అయినటువంటి దైవంతో నేను ప్రార్థిస్తున్నాను, నిజమైన దైవాన్ని గుర్తించి నిజమైన మానవ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకొని ఇహ మరియు పరలోకాల్లో సాఫల్యం పొందే భాగ్యం మనందరికీ ప్రసాదించాలని దైవంతో ప్రార్థిస్తున్నాను. వాఖిర్ దౌనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన కళాశాల తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక సందేశంతో పాటు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు రోజు న్యూస్ పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది విద్యార్థులు చిన్న విషయంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినారని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, మరికొంతమంది హింసాయుత ప్రవృత్తికి పాల్పడేటువంటి వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి వీటికన్నిటికీ మూల కారణం వచ్చేసి సమగ్రమైనటువంటి వ్యక్తిత్వం లేకపోవడం, అంటే అంతర్గతంగా ఆత్మనిగ్రహం లేకపోవడము, ఒక విషయం పైన దృఢ సంకల్పం లేకపోవడం అనేటువంటిది, మరియు ఆత్మధైర్యం లేకపోవడము, ఇవన్నీ కూడా అంతర్గతమైనటువంటి క్వాలిటీస్. అలాంటి క్వాలిటీస్ గురించి మనకు షఫీ గారు వివరంగా తెలియజెప్పి మనలో అంతర్గత ధైర్యాన్ని, ఆత్మ నిగ్రహాన్ని మరియు దృఢ సంకల్పాన్ని, సరైనటువంటి లక్ష్యం వైపు ముందుకు సాగిపోయేటువంటి ధైర్యాన్ని మనకందరికీ కల్పించడం అంటూ జరిగింది. ఈ విషయాన్ని మీరు ఆ యొక్క ఆదర్శంగా తీసుకొని మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాలు చేరాలని మీ అందరినీ కూడా ఆకాంక్షిస్తూ మరి వారికి మన కళాశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టెక్నాలజికల్ డెవలప్మెంట్, హై టెక్నాలజికల్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ డెవలప్మెంట్, హై టెక్నాలజికల్ డెవలప్మెంట్. శాస్త్ర ప్రగతి వ్యామోహంలో మానవ విలువల నిష్క్రమణం, శాస్త్ర ప్రగతి వ్యామోహంలో మానవ విలువల నిష్క్రమణం, మానవ విలువల నిష్క్రమణం. టెక్నాలజికల్ డెవలప్మెంట్, హై టెక్నాలజికల్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ డెవలప్మెంట్, హై టెక్నాలజికల్ డెవలప్మెంట్. ముద్దుగా పెంచిన మాతాపితలను ఓల్డేజ్ హోమ్కి పంపి, ఓల్డేజ్ హోమ్కి పంపి
కన్నవారినే కలగా మరచి సంపాదనకే తరలి డబ్బు యంత్రమై స్వార్థభూతమై గడిపే నవయుగతరము విద్యను ఉపాధి వారధిగానే భావించే యువతరము నీతికి బదులుగా ర్యాంపుకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రతిఫలము విద్యను వ్యాపారంగా మార్చిన వ్యాపారులది పాపం కన్నవారి దౌర్భాగ్యం టెక్నాలజికల్ డెవలప్మెంట్ హై టెక్నాలజికల్ డెవలప్మెంట్ సంప్రదాయము